ఒక్క క్యాబినెట్ మీటింగ్లోనే 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి, ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 1,25,000 1,00,000 1,25,000 1,50,000 ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా అంటే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, సాఫ్ట్వేర్లో కానివ్వండి, వాళ్ళందరికీ అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈరోజు మరి ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి, ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు, పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటివరకు ఏమిటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయటం కానివ్వండి, లేకపోతే కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ని ఇక్కడే తయారు చేసుకుని అంటే ఫుల్ ప్రోడక్ట్ని ఒక టీవీ కానివ్వండి, ఒక ఫోన్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఏ పరికరమైనా సరే 100% ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోట్లేదని ఇది మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో 50% 60% కాంపోనెంట్స్ని ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్లీ చేయటం, దాన్ని మార్కెట్ చేయటం జరుగుతూ ఉంది. ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈ పాలసీ లేకపోవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి కేటాయించిన ఇన్సెంటివ్స్ని కానివ్వండి, లేకపోతే నిధులు కానివ్వండి డ్రా చేయటానికి మన రాష్ట్రానికి తగు అవకాశాలు లేకపోయినాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో $100 to $150 బిలియన్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి వారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం ద్వారా ఈ పాలసీ ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అనేక ఇన్సెంటివ్స్ని పొందటానికి అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరి కొన్ని పేరు పొందిన ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు కొన్ని ప్రతిపాదనలు ఇవ్వటం జరిగింది. మరి వారికి కావాల్సిన భూమి కానివ్వండి, వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానివ్వండి, ఏదైతే ఎస్ఐబిబి పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దాంట్లో పీనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కి 4.45 ఎకరాలు కేటాయించడం ద్వారా మరి 207 కోట్ల రూపాయలు పెట్టుబడి 2,500 ఉద్యోగాలు కల్పించే ఏదైతే ప్రతిపాదన ఉందో మరి దాన్ని ఆమోదించడం జరిగింది. వీరు 12 నెలల్లో మరి ఈ కార్యకలాపాలని ప్రారంభించాలని కూడా నిర్దేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే పేరెనికగన్న సంస్థ. వీరు దాదాపు 16,466 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ కానివ్వండి, అనేక కార్యకలాపాలని డేటా సెంటర్స్ మరి ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్, డిజిటల్ సేవల్లో ఈ కంపెనీ నిమగ్నమైంది. ఒక పెద్ద డేటా రాబోయే సంవత్సరాల్లో
ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక్క డేటా ఇది కూడా రాలేదు. ఇది మన దాన్ని ఏమంటారు, డేటా సెంటర్ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు దాకా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో షాద్నగర్ చుట్టూతా అనేక కంట్రోల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడ పెట్టారు. ఒక పాలసీ లేకపోవటం కానివ్వండి, గత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవటం కానివ్వండి, లేదా గత ప్రభుత్వం ఇనిషియేషన్ ఏం తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, ఈ రోజు వరకు కూడా ఒక్క డేటా సంస్థ మన రాష్ట్రంలోకి రాలేదంటే అది గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మన రాష్ట్రంలోకి సిఫీ సంస్థ దాదాపు 16,466 కోట్లు, గూగుల్, ఇటువంటి సంస్థలన్నీ కూడా డేటా సెంటర్స్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అండర్ గ్రౌండ్లో కేబుల్ తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడ ల్యాండింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ కేబుల్ ద్వారా ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి వారికి కావాల్సిన 3.6 ఎకరాలు ఏదైతే ఉందో ఐటీ హిల్, మధురవాడ ఐటీ హిల్లో, అదేవిధంగా పరదేశీపాలెం వద్ద 50 ఎకరాలని 50 లక్షల చొప్పున వారికి ఏదైతే ఎస్ఐబిపి రికమెండ్ చేసిందో అది కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని ద్వారా 16,466 కోట్ల పెట్టుబడి కాకుండా 600 నుంచి 1000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పేసి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మెస్సర్స్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థ. వీరు ఐటీ బిల్డింగ్స్లో ఐటీ సెంటర్స్ని నిర్మాణం చేయటం కానివ్వండి, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ అఫీషియల్ బిల్డింగ్స్ని, కార్పొరేట్ బిల్డింగ్ ఆఫీసెస్ పెట్టడానికి సౌకర్యంగా ఉండే బిల్డింగ్స్ కానివ్వండి, ఇటువంటి నిర్మాణంలో చాలా పేరెనికగన్న సంస్థ. వారికి మధురవాడ వద్ద 30 ఎకరాల భూమిని ఎకరం 1,50,00,000కి అలాట్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 1,500 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలు అందించి తద్వారా 25,000 ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి 7.79 ఎకరాల భూమిని మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, అంటే ఏంటంటే విశాఖపట్నాన్ని రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాఫ్ట్వేర్కి కానివ్వండి, లేకపోతే ఈ డేటా సెంటర్స్ కానివ్వండి, ఐటీ సెక్టర్ని అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి, దేశంలో ఏ ఇతర నగరంలో లేని వసతులన్నింటినీ కూడా ప్లాన్గా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 1000 కోట్లు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. తద్వారా 10,000 ఉద్యోగాలకి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వీరు కూడా 30 ఎకరాల భూమిని ఏపీఐసి ద్వారా ఎకరానికి 1,50,00,000 చొప్పున కేటాయించడం ద్వారా మరి ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంస్థ 1,250 కోట్ల రూపాయల పెట్టుబడులు, తద్వారా 15,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా జీఓఎంఎస్ నెంబర్ 10 ఎంఏయుడి డిపార్ట్మెంట్ 18/1/2020 ద్వారా జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ అనధికృత లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ నిబంధనలు 2020లోని సవరణలు చేసినందుకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఏ పట్టణం తీసుకున్నా కూడా లేతే అర్బన్ ఏరియాలో చాలా చోట్ల చాలామంది లేఅవుట్లు వేసేయటం, దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడకుండా చాలామంది ఏదో వారికి తగ్గట్టు వారు కొనుక్కోవటం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. కొనుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న అనేక లోపాల మూలంగా వాళ్ళు ఇల్లు నిర్మాణం చేయడానికి కానివ్వండి, లేదా రకరకాల సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దానికోసం ఈ ల్యాండ్ ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో
మరి ఆ ప్రతిపాదనని ఈరోజు మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.